హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఇండియాలో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి డైమండ్స్ది 9400 ప్రాసెసర్తో వచ్చే ఫోను ఒప్పోకి సంబంధించిన ఒప్పో ఫైండ్ ఎక్సైట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రాసెసర్ ఈ సంవత్సరం నాకు తెలిసి బీస్ట్ లాగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్కి మాత్రం సూపర్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఫ్లాగ్షిప్ కెమెరాస్లో ఇంకొక టఫ్ కాంపిటీటర్ ఫైండ్ సిరీస్ అనేది మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చింది. సో దాంట్లో బేస్ మోడలే ఈ ఫైండ్ ఎక్సైట్ అనమాట. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తాను. బాక్స్ మీద మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒప్పో ఫైండ్ ఎక్సైట్ ఒప్పో ఏఐ ఫోన్ అని రాస్తుంది. అలాగే ఒప్పో అలాగే హ్యాసల్ బ్లేడ్కి సంబంధించిన కొలాబరేషన్ బ్రాండింగ్, అలాగే ఫోన్ డిజైన్, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కలర్ ఉంది, స్టార్ గ్రే అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.167 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.751 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రే కలర్ మోడల్. అలాగే ఒక ఛార్జర్ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, టీపీ కేస్ లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం కాంపాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం చిన్న సైజులో ఉన్నట్టే అనిపిస్తుంది. 6.5 ఇంచెస్ ఉంటుంది ఇది. అలాగే ఒప్పో ఫైండ్ ఎక్సైట్ ప్రో అరౌండ్ 6.89 ఇంచెస్ వరకు ఏమో ఉంటుంది, అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదేమో కొంచెం చిన్నగా ఉన్నట్టు ఉంటుంది. అది కాకుండా ఇది కంప్లీట్గా మెటల్ ఫినిషింగ్తో కొంచెం స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్లో దీన్ని తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాసే. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు సెటప్ కనిపిస్తూ ఉంటుంది. బంప్ సర్క్యులర్లో ఉంటుంది. అలాగే 3 కెమెరాలు మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాసే. మధ్యలో మీకు హ్యాసల్ బ్లాడ్కి సంబంధించిన లోగో ఉంటుంది, హైపర్ టోన్ అని చెప్పి. అలాగే కొన్ని ఏ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. లెఫ్ట్లో మీకు ఫ్లాష్ లైట్స్ కూడా ఉంటాయి అనమాట. టాప్లో మీకు సెకండరీ స్పీకర్ ఉంటుంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్తో పాటు 2 మైక్స్ కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్తో పాటు ఇక్కడ మీకు సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ స్పీకర్ గ్రిల్ కూడా ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్. లెఫ్ట్ సైడ్ మీకు అలర్ట్ స్లైడర్ ఉంటుంది, 3 స్టెప్ అలర్ట్ స్లైడర్ అనమాట. అండ్ యాంటనా బ్యాండ్స్ మీకు చుట్టూ ఫ్రేమ్ మీద గీసినట్టు గీతల్లాగా కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి కొంచెం స్టైలిష్గా, కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. అది కాకుండా ఇందులో మీకు కొంచెం యాపిల్కి సంబంధించిన ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు డైనమిక్ ఐలాండ్ లాంటి ఫినిషింగ్తో వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మీకు కాల్ వస్తున్నప్పుడు, అలాగే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఇలాంటి కొన్ని ఫీచర్స్ దీంట్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో డిజైన్ పరంగా మాత్రం చాలా రిచ్గా ఉంది అండ్ చాలా సాలిడ్గా కూడా ఉంది. అండ్ ఇది 193 గ్రామ్స్ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది IP68 అలాగే IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. సో ఇది కూడా చాలా మంచి ప్రీమియం సంబంధించిన ఫీచర్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్లో మాత్రం ఎలాంటి ఫ్లా లేదు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా సింపుల్గా కాంపాక్ట్గా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా మీకు కొంచెం బెజల్లెస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 4 వైపులా కూడా ఈక్వల్ బెజల్స్తో వస్తుంది. చాలా మైన్యూట్గా ఉంటుంది మీకు బెజలు, అంతే, పెద్దగా ఏముండదు. ఫుల్ స్క్రీన్ లాగా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ డిస్ప్లే మీకు 6.59 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారు. అలాగే ఇది మీకు HBM ఏమో 1600 ఉంటుంది. అలాగే మీకు పీక్ బ్రైట్నెస్ ఏమో 4500 నిట్స్ వరకు ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంది దీనికి. రకరకాల ఫీచర్స్ అన్ని కూడా ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంత బడ్జెట్లో కూడా నాకు తెలిసి ఇది 60 నుంచి 65,000 70,000 అలాంటి బడ్జెట్లో ఉంటుంది. ఈ బడ్జెట్లో కూడా వీళ్ళు స్టిల్ ఒక ఫ్లాట్ డిస్ప్లేకి వెళ్ళారు. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. అండ్ రియల్ లైఫ్లో కూడా డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు సూపర్గా ఉంది. అట్ ద సేమ్ టైం డేలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గా అనిపిస్తుంది. సో డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే నాకు కనిపించలేదు. చాలా బాగుంది, రిచ్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు డైమండ్స్ది 9400 3 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. సో ఇది TSMC మేకు చాలా పవర్ఫుల్ అండ్ 3 మిలియన్ ప్లస్ స్కోర్ ఈజీగా చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నేను రియల్ లైఫ్లో టెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు 2.5 మిలియన్ ఇలాంటి స్కోర్స్ అయితే వస్తున్నాయి. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను, మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీకు ఈ టెస్ట్ అనేది రన్ అవుతూనే ఉంది. మీకు ఈ లోపు వీడియో అయ్యేలోపు ఇది మీకు మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. సో ఇది అంటే యావరేజ్గా పెర్ఫార్మెన్స్ మాత్రం 2.5 మిలియన్ వరకు అయితే ఇది ఈజీగా వెళ్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేసేది మాత్రం 3 మిలియన్ వరకు వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో మీకు LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0
టెక్నాలజీతో వస్తుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అది కాకుండా కలర్ వైస్ ఆప్టిమేషన్ కలర్ వైస్ 15లో మాత్రం సూపర్గా ఉంది. పెర్ఫార్మెన్స్ కానీ యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కానీ మనకి బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కానీ లేదంటే సెట్టింగ్స్లో మూవ్ అవుతున్నప్పుడు కానీ ఫీచర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. ఆప్టిమేషన్ కూడా సూపర్గా చేశారు. చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మనకి గేమింగ్ కూడా చాలా బాగుంది. 9400 ప్రాసెసర్. ఇది ఒక పర్టికులర్గా గేమింగ్ కోసం అయితే సూపర్గా ఉండే ఫోను. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ సెట్టింగ్స్ కానీ చాలా హై క్వాలిటీ సెట్టింగ్స్ దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్ కెమెరా. ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత మళ్ళీ మనకు ఒక టఫ్ కెమెరా కాంపిటీటర్ వచ్చింది మార్కెట్లోకి. ఎందుకంటే ఫైన్ సిరీస్ కెమెరాలు అనేవి చాలా పీక్లో పెర్ఫార్మెన్స్ తెస్తూ ఉంటాయి అనమాట. చాలా బెటర్ క్వాలిటీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ 3 కూడా మీకు 4K రికార్డింగ్ చేయగలవు అనమాట. ఎట్ ద సేమ్ టైం 2 కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది, మెయిన్ కెమెరాకి అలాగే పెరిస్కోపిక్ లెన్స్కి. ఆ 2 కూడా మీకు 4K ఎట్ 3060లో షిఫ్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వైడ్ యాంగిల్ లెన్స్లో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ని చేసుకోవచ్చు. సో ఇది మాత్రం సూపర్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా మీకు 2 కెమెరాలకి స్టెబిలేషన్తో వస్తుంది. ఒక కెమెరాకి వితౌట్ స్టెబిలేషన్తో కూడా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మెయిన్ కెమెరా LYT 700C ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా 4K 3060లో చేస్తుంది. అలాగే మీకు రెండోది పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఇది కూడా సోనీ కెమెరానే, సోనీ LYT 600. అండ్ ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఆఫర్ చేస్తే 3x వరకు మీకు ఆప్టికల్గా జూమ్ చేస్తుంది అనమాట. అండ్ మూడోది కూడా 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 ఉంటుంది. ఇది మీకు 4K రికార్డింగ్ చేస్తుంది అనమాట. సో 3 కెమెరాలు కూడా సూపర్ కెమెరాస్ యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX 615ని యూజ్ చేశారు. ఇది చాలా ఫేమస్ కెమెరా అనమాట 32 మెగాపిక్సెల్స్లో. సో ఇది కూడా మీకు 4K రికార్డింగ్ని చేయగలదు. అండ్ కెమెరా శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉన్న కెమెరా శాంపిల్స్ చాలా ప్రీమియంగా వస్తున్నాయి. అండ్ కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ సూపర్గా వస్తున్నాయి. అండ్ మీకు 3x షాట్స్ కావచ్చు, పోర్ట్రేట్ షాట్స్ సూపర్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, చాలా రకాల ఫోటోలు దీంతో నేను తీశాను. అండ్ బాగా వస్తున్నాయి ఫొటోస్ మాత్రం. అలాగే మీకు ఈ ఫొటోస్తో పాటు మీకు కొన్ని AI ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి, ఫిల్టర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ మనకి ఆ ఫిల్టర్స్ కూడా మనం అప్లై చేసుకుని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీకు గ్యాలరీలో కొన్ని AI ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు ఇప్పుడు ఈ ఒప్పో ఫోన్స్లో మీకు AI ఫీచర్స్ చాలా తీసుకొచ్చారు కదా. కలర్ వైస్ 15లో దాంట్లో ఎన్హాన్స్ క్లారిటీ కావచ్చు, AI ఎరేజర్ కావచ్చు, అండర్ ఫీచర్ కావచ్చు, రిమూవ్ రిఫ్లెక్షన్స్. మన ఫోటోలు లైట్ల ముందు తీసుకున్నప్పుడు మన కళ్ళల్లోంచి కానీ మన కళ్ళజోళ్ళలో నుంచి కానీ కొన్ని రిఫ్లెక్షన్స్ పడతా ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇవి చాలా బెటర్గా వర్క్ చేస్తున్నాయి కూడా. ఇవన్నీ కూడా గ్యాలరీ ఫీచర్లో ఉంటాయి. ఫోటో ఎడిట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి. కావాలనుకుంటే వాటిని మీరు వాడుకోవచ్చు. కమింగ్ టు ద సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, సో దీంట్లో ఏంటంటే మీకు ఆల్ కలర్ వైస్ 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అండ్ స్టాక్ డైలర్తో వస్తుంది, అంటే గూగుల్ డైలర్తో వస్తుంది. కావాలనుకుంటే మీరు ఓ డైలర్ని వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఫీచర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. కలర్ వైస్ 15 మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది, చాలా ఫాస్ట్గా ఉంది, బాగా రెస్పాండ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫీచర్స్ కూడా వీళ్ళు ఫుల్లీ ప్యాక్డ్గా వీళ్ళు ఇచ్చారు. అండ్ కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్, ఈవెన్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పుడు కూడా 1-2 బ్లోట్వేర్ అప్లికేషన్స్ అనేవి వాటిని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో కావాలనుకుంటే వాటిని మీరు తీసేసుకోండి. అండ్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. 5630 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. లేటెస్ట్ టెక్నాలజీ, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ బ్యాటరీ లైఫ్ కావచ్చు, బెటర్ థర్మల్స్ కావచ్చు, ఇంకా ఇంప్రూవ్డ్ రెగ్యులర్ లిథియం అయాన్తో పాటు ఇది అప్గ్రేడెడ్ వెర్షన్ అనమాట. కొంచెం బెటర్ బ్యాటరీని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు తెలిసి ఒక 65,000 దాకా పెడతారని నేను అనుకుంటున్నాను. 65,000 పెడితే మాత్రం చాలా పెద్ద మంచి కెమెరా ఫోన్ అవుద్ది. అండ్ 5X 8 Pro కూడా ఉంది, అది ఇంకొంచెం ఎక్కువ ప్రైజే పెడతారు. అఫ్కోర్స్ దాంట్లో మీకు 2 పెరిస్కోపిక్ లెన్స్లు ఉంటాయి అనుకుంటా. సో అందుకని ఇది కొంచెం 65,000 అంటే 60-65,000 అయితే చాలా రీజనబుల్ ప్రైసింగే. ఎలా పెడతారనేది నాకు కూడా తెలియదు. కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.